హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం వచ్చేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 గురించి తెలుసుకుందాము. అసలు ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ హిస్టరీ గురించి చూసుకుంటే మనం బ్రిటిష్ వారి కాలంలోనే వాళ్ళు మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది 1939లో అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఆ చట్టాన్ని కొంచెం బలపరచవలసిన అవసరం అయితే వచ్చిందనమాట. అప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత 1988లో మోటార్ వాహనాల చట్టం అనేది అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే, వాహనాలు వెహికల్స్ రిజిస్ట్రేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్లు అండ్ రవాణాకి అనుమతులు అండ్ బీమా, రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు మరియు రోడ్డు ప్రమాద బాధితులకు నష్టపరిహారం కల్పించడం కోసం మొదలైన అంశాలన్నీ మనం ఈ చట్టంలో చూడొచ్చు అనమాట. ఈ చట్టంలో చూసుకున్నట్టయితే సెక్షన్ 2లో మొత్తం మనకి కొన్ని డెఫినేషన్స్ అయితే ఉంటాయి. అంటే మోటార్ వెహికల్ అంటే ఏంటి, రవాణా వెహికల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ చాప్టర్ 2లో వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్లు, ఎవరెవరికి డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళ వయసు ఎంత ఉండాలి అని చెప్పేసి దానిలో ఉంటుందన్నమాట. ఇదిలా ఉంటే మనకి 2019లో ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ మోటార్ వాహనాల చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసిందనమాట. ఈ సవరణ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ చట్టంలో యాడ్ చేయడం జరిగింది. 2019లో సవరించిన ముఖ్యమైన అంశాల గురించి చూసుకుంటే మనకి 2019కి ముందు వరకు మనకేంటంటే కొన్ని సాధారణ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన చేసినందుకు 500 జరిమానా ఉండేది. కానీ 2019 సవరణ తర్వాత ఆ జరిమానా కాస్త 2000 వరకు పెంచారు. అలాగే అతివేగానికి 400 ఉంటే దాన్ని 1000 నుంచి 2000 వరకు పెంచారు. అలాగే ప్రమాదకర డ్రైవింగ్ 6 నెలల జైలు శిక్ష లేదా 1000 రూపాయల జరిమానా ఉండేది. దాన్ని కూడా మొత్తం 5000కు పెంచారు. ఇలాగ కొన్ని అయితే చేశారనమాట. ఈ జరిమానాలు అనేవి భారీ స్థాయిలో పెంచేసారు. అలాగే సెక్షన్ 199A ప్రకారం 18 సంవత్సరాలు నిండకుండా డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 25,000 ఫైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళకి పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది అనమాట, న్యాయ భద్రత కల్పిస్తుంది. అలాగే ఈ సవరణ ద్వారా నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డు అనేది కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ అంటే CCTV అండ్ ఈ చలాన్ మొదలైనవన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చారు 2019 మోటార్ వాహనాల సవరణ చట్టం ద్వారా. ఫైన్లు కూడా దేనికి ఎంతెంత పెంచారో అనేది అంతా ఇమేజ్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. అండ్ ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డు గురించి ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.